హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. రైతులకు 30 పైసలు, ఓజీకి 1000 రూపాయలు. పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000గా నిర్ణయించడంతో పాటు ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 125, మల్టీప్లెక్స్లలో రూ. 150 పెంపు అనుమతినిచ్చింది. అయితే రైతుల పట్ల మాత్రం ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టమోటా, ఉల్లి రైతులు మద్దతు ధర లేక ఆర్థికంగా కష్టాలు పడుతుంటే వారిని పట్టించుకోవడం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలకు ఇచ్చిన విలువ అన్నం పెట్టే రైతన్న పంటలకు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో పేరు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఎ సర్టిఫికేట్ జారీ చేసింది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ బెనిఫిట్ షోకి కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఈ నెల 24న రాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000 జీఎస్టీతో కలిపి అమ్ముకునేందుకు అనుమతించింది. అలాగే రిలీజ్ నుంచి 10 రోజుల పాటు అంటే అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ. 125 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో రూ. 150 జీఎస్టీ సహా మేరకు అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏపీ ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి ధన్యవాదాలు తెలిపింది. ఓజీకి భారీ స్థాయిలో టిక్కెట్ ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓజీ సినిమాకి బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 125, మల్టీప్లెక్స్లలో రూ. 150 పెంపునకు అనుమతి ఇవ్వడం దౌర్భాగ్యమని వైసీపీ నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. కూటమి పాలనలో సినిమా టిక్కెట్ రేట్లకి ఉన్న విలువ అన్నం పెట్టే రైతున్న పంటలకు లేదని అంటున్నారు. వైఎస్ జగన్ లేని లోటు ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా టికెట్ రేట్ల పెంపు అనేది సినిమా బడ్జెట్ని బట్టి పెంచుకునేందుకు అనుమతిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ ఓజీ విషయంలో ఈ నిబంధన పాటించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి సినిమాల బడ్జెట్ ఎక్కువ కాబట్టి భారీగా ధరలు పెంచడంలో అర్థముందని, కానీ మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఓజీకి ఈ స్థాయిలో టిక్కెట్ల రేట్లు పెంచడం వెనక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొందరు విమర్శిస్తున్నారు. అంతంత రేట్లు పెంచేస్తే సామాన్య ప్రజలు సినిమా ఎలా చూడాలని నిలదీస్తున్నారు. రైతులు 4 నెలలు కష్టపడి పండించే ఉల్లికి 30 పైసలు, టమాటాకి రూపాయి. కేవలం 3 గంటల సినిమాకి 1000 రూపాయలు వహ్ పవనన్నావా అంటూ ఓ నెటిజన్ సెటైరికల్గా ట్వీట్ చేశాడు.